శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకు గోల్డెన్ టైం మొదలైంది బిడ్డ. ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది బిడ్డ. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అనుభవించావని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఇంకా నీ బాధ అనేది నీకు అనవసరం. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని ఇవ్వబోతున్నానమ్మా. నీకు బంగారమైనటువంటి రోజులు మొదలయ్యాయి. నిజమే తల్లి, నన్ను నమ్ము. నువ్వు ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నావు బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ. నన్ను నమ్ము తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో, ఆ కష్టం నీకు ఏం నేర్పించిందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ కుటుంబంతో కలిసి గడిపిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పన తల్లి, నువ్వు ఎంతో నమ్మినా నీ వాళ్ళే ఇప్పుడు నీతో లేరు అని ఎప్పుడు కూడా బాధపడకు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా. నీకు కష్ట సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి. నేను ఎప్పుడు కూడా నీ బాధలన్నీ కూడా తీరుస్తాను. ఒక వ్యక్తి నిన్ను రహస్యంగా ఇష్టపడుతున్నారు బిడ్డ. తన మనసులో నీ గురించి చాలా ఎక్కువ అభిమానాన్ని, ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకున్నారు. నువ్వంటే ఎంత ఇష్టమంటే నీ కోసం ఏదైనా చేసేంత ఇష్టాన్ని పెంచుకున్నారు బిడ్డ. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారబోతుంది. వారెవరో తెలుసుకో. అతని యొక్క చేతులతో, లేదంటే ఆమె యొక్క చేతులతో, మాటలతో నీకే అర్థమవుతుందమ్మా. ఆ ప్రవర్తన గమనించు. అతను చాలా నిజాయితీపరుడు బిడ్డ. ఆ స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే ఆ వ్యక్తి చాలా నిజాయితీగా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి నీ కంట తారసపడితే అలాంటి వ్యక్తిని అస్సలు వదులుకోకమ్మా. నేను ఎప్పుడు కూడా నీ బాధలన్నీ కూడా తీరుస్తాను కదా. నేనేమి కూడా ఊరికినే చేయడం లేదులే. నువ్వు నాపై చూపించే ప్రేమ, అభిమానం, భక్తి, నీ కష్టాలను అన్నీ నేను మోస్తున్నాను కదా తల్లి. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను కదా బిడ్డ. అందుకే నీకైనా నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నీ కంట పడేలా చేస్తాను. నీకు కష్ట సమయంలో మరి భుజం తట్టి నీకు పరిష్కారం చూపిస్తానమ్మా. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థానంలో నిలబడతాను తల్లి. నువ్వు ఏదో ఒక రూపంలో నీకు రావాల్సిన ధనం అనేది చేస్తాను. నువ్వు అప్పుల్లో కూరుకుపోయేటప్పుడు, కష్టాలతోటి సతమతమవుతున్నప్పుడు నేనెప్పుడు కూడా తోడుగా, నీడగా నీ వెంటే ఉంటాను బిడ్డ. అలాగే నిన్ను రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారన్నారు కదా, ఆ వ్యక్తి కూడా నీకు సహాయం చేస్తారు. ఎప్పుడు కూడా బిడ్డ, నువ్వు నేను చెప్పిన అడుగుజాడలోనే నడుస్తున్నావు కాబట్టి ఎవరిన్ని మాటలతో బాధ పెట్టినా సరే నీ జీవితాన్ని నా సాయి మారుస్తారని ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి, నన్ను దర్శించడానికి నా స్థలం వెతికారు. కానీ నువ్వు మాత్రం నీ మనసులో నింపుకొని నన్ను దర్శించావు బిడ్డ. ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు. నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదా తల్లి. నీకు కావాల్సిందే నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించమ్మా.
ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది తప్పకుండా నీ జీవితంలో జరిగి తీరుతుంది. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు, మంచిదే చెప్పు. ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటే నీ బాబా కూడా అలానే ఉంటానమ్మా. నీ జీవితంలో గడిపే కొద్ది క్షణాలు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు ఉంచుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకుని మసులుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు కోరుకునేవన్నీ కూడా నీ ముందు ఉంటాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది తల్లి. నీ కష్టాలకి ఒక ముగింపు కాలం వచ్చేసిందమ్మా. నువ్వస్సలు భయపడకు తల్లి. భయపడితే నా బాబా నాకు అంతా మంచి చేస్తారనే నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీ బాధంతా కూడా నాకు తెలుసు కదమ్మా. అన్నింటినీ కూడా ఒక ముగింపు ఇస్తాను. ఇప్పటి వరకు నువ్వు నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయిందని అనుకోకు. త్వరలోనే జీవితం అంటే నీకు మంచి జీవితం రాబోతుందమ్మా. నీ పనులు నువ్వు చేసుకో, మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. ఒక విషయం చెప్పనా బిడ్డ, విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవిల్లాడేలా చేస్తుంది. అలానే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. అది నువ్వు ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే నీ యొక్క ఉత్తమ లక్షణం బిడ్డ. గొడవ జరిగితే గాని బయటపడవు కదా. అసలు ఎవరి మనసులో ఏముందని చూడ్డానికి ఏముంది బిడ్డ. అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు కూడా బయటపడతాయి బిడ్డ. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది తల్లి. తలరాతను ఎప్పుడు కూడా నిందించకమ్మా. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయి నువ్వు నమ్మితే. నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒక చోట లభించకపోవచ్చు, కానీ మరొక చోటు లభించచ్చు బిడ్డ. చెప్పేటోడు చేరదీస్తాడా చెప్పు? అనేటోడు ఆదుకుంటాడా? వినోటోడు నీకు విలువనిస్తాడా చెప్పు? ఎవరు ఎవరికి ఏం చేయడు, చేసినట్లు నటిస్తారంతే బిడ్డ. అటువంటి వారి కోసం ఎందుకమ్మా నువ్వు ఇంత బాధపడతావో? మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. నువ్వు ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడ్డగానే అర్థమవుతాయమ్మా. చెడు అలవాట్లు ఉన్నవాడు మారుతాడేమో, కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు మాత్రం జన్మలో మారడు బిడ్డ. ఇది గుర్తుపెట్టుకో. పుట్టడం ఎప్పుడు కూడా గొప్ప కాదు, బ్రతకడమే గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడమే గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకమ్మా. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప కదా. అది విని నీ సాయి తండ్రి కూడా ఆనందిస్తాడు కదా బిడ్డ. నీకు అర్థమైందా తల్లి? మనిషికి చనిపోయే వరకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా. ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం కూడా ఉంటుంది. అవసరాలే నిన్ను నడిపిస్తాయి బిడ్డ. మనం నడిపించే దారులేంటో కూడా నిర్ణయిస్తాయి. ఎవరు నీ చుట్టూ అవసరం కోసం వస్తున్నారో, ఎవరు నిజమైన ప్రేమతో నీ చుట్టూ ఉంటున్నారో తెలుసుకో తల్లి. అప్పుడే నీ జీవితం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ. వివేకాన్ని మించిన బట్ట, శుద్ధ సంకల్పాన్ని మించిన గూడు, సద్బుద్ధిని మించిన తోడు ఈ ప్రపంచంలో ఏవి కూడా లేదు బిడ్డ. కష్టాన్ని చూసి ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దు. గాయపడినందుకైనా సరే రాయి విగ్రహంలా మారింది కదా. కొట్టిన సుత్తి సుత్తిగానే మిగిలిపోయింది. కాబట్టి బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా చెక్కిన శిల్పంలా ఉండాలి. సుత్తిగా ఎప్పుడు కూడా మిగిలిపోకూడదు. నీ జీవితంలో ఎవరు ఉంటే మనకి శుభం జరగదో వారిని మన జీవితం నుంచి తీసివేసేందుకు ఆ దేవుడు మళ్ళీ మళ్ళీ వారి వల్లనే బాధపడేలా చేస్తారు. కనీసం ఆ బాధలు తట్టుకోలేకైనా సరే వారిని విడిచి నిజమైన జీవితాన్ని ప్రారంభిస్తామని, సంతోషంగా జీవిస్తామని. కొన్నిసార్లు చెడు కూడా మంచిగా జరుగుతుంది బిడ్డ. మనం సరిగ్గా చూడమంతే. నీకు ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ కూడా కాపాడుకుంటూ ఉంటాను తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.